ఓవైపు విజయ్ విడాకుల రచ్చ నడుస్తుంటే మరొక వైపు త్రిష పెళ్లి ముచ్చట్లు చెబుతోంది. పెళ్ళెప్పుడమ్మా బంగారు బొమ్మ అంటే చాలా కబుర్లే చెప్పుకొచ్చింది. త్రిష కారణంగానే విజయ్ కుటుంబం చీలిపోతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్న టైంలో త్రిష పెళ్లి గురించి చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది చెన్నై చంద్ర. 40 దాటినా లుక్ లో మార్పు లేదు, మరింత అందంగా మెరిసిపోతోంది. తెలుగు, తమిళం, కన్నడలో సూపర్ హిట్ మూవీస్ లో నటించిన త్రిష టాలీవుడ్లో స్టార్ హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. త్వరలో మెగాస్టార్ విశ్వంభర్తో రాబోతోంది. అయితే ప్రస్తుతం చెన్నై మీడియా ఫోకస్ మొత్తం త్రిషపైనే ఉంది. టీవీకి అధినేత విజయ్ భార్య విడాకులు కోరుతూ మెట్లెక్కింది. తన భర్తకు ఒక హీరోయిన్తో వివాహేతర సంబంధం ఉందని, ఆ బంధం నుంచి బయటపడతా అని మాటిచ్చి తప్పాడని, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నా అని పిటిషన్లో పేర్కొంది విజయ్ భార్య సంగీత. 2023 నుంచి మొదలైన విభేదాలు తగ్గుతున్నాయనుకుంటే విడాకులకు దారితీసే. పెళ్లైన 27 ఏళ్లకు సంగీత విడాకుల కోసం కోర్టు మెట్లెక్కడం హాట్ టాపిక్ అవుతోంది. ఏప్రిల్ 20న విజయ్ ఈ వ్యవహారంపై కోర్టుకి హాజరు కావాల్సి ఉంటుంది. అయితే ఈ మొత్తం వ్యవహారానికి కారణం త్రిషే అని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. మరొకవైపు త్రిష కూడా ఇప్పటికే నిశ్చితార్థం జరుపుకొని పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. ఇప్పుడు విజయ్ విడాకుల రచ్చ ఓవైపు సాగుతుంటే, ఇలాంటి టైంలో పెళ్లి గురించి తన అభిప్రాయం చెప్పి షాక్ ఇచ్చింది త్రిష. తన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టింది త్రిష. నన్ను చాలా మంది పెళ్లి గురించి అడుగుతూ ఉంటారు. దానికి నా దగ్గరున్న సమాధానం ఒకటే: నచ్చిన సరైన వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటాను. అలాంటి వ్యక్తి దొరక్కపోతే పెళ్లి చేసుకోను, ఇలానే ఉండిపోతాను. ఎందుకంటే నేను పెళ్లి చేసుకొని విడాకుల వరకు వెళ్ళకూడదు అనుకుంటున్నా. అందుకే తొందరపడి తప్పు నిర్ణయం తీసుకోను అని కామెంట్ చేసింది. పెళ్లి అనేది సమాజం కోసం తీసుకునే నిర్ణయం కాదు. జీవితాంతం కలిసి ఉండగలమనే నమ్మకం కలిగినప్పుడే అడుగేయాలి. తనకి ప్రేమలో పట్టం కన్నా నచ్చిన వ్యక్తితో జీవితాంతం కలిసి ఉండటం ఇష్టం అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది త్రిష. పొన్నియిన్ సెల్వన్ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్లో జోరు పెంచిన త్రిష ప్రస్తుతం తమిళంలో కరుపు, తెలుగులో విశ్వంభర్లో నటిస్తోంది. విజయ్ సేతుపతితో 96 సీక్వెల్లో నటిస్తోంది. మొత్తానికి త్రిష పెళ్లి విషయంలో సోషల్ మీడియా ఎప్పుడూ హాట్ టాపిక్గానే తయారైంది. అన్నట్లు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీకి కొత్త అబ్రివేషన్ చెబుతున్నారు నెటిజన్లు. టీ అంటే త్రిష, వి అంటే విజయ్, కే అంటే కృష్ణన్. మొత్తంగా త్రిష విజయ్ కృష్ణన్ అనే కొత్త చర్చ నడుస్తోంది. అయితే పార్టీ పేరుకు రాజకీయ అర్థమే కానీ వ్యక్తిగత అర్థం లేదని అభిమానులు అంటున్నారు. ఇక విజయ్ కొడుకు జేసన్ సంజయ్ తన సోషల్ మీడియా అకౌంట్లో తండ్రిని అన్ఫాలో చేశాడు. మొత్తానికి రాజకీయంగా, వ్యక్తిగత జీవితంలోనూ తమిళనాడులో ఎక్కడ చూసినా విజయ్ గురించే డిస్కషన్. మరీ అడ్డంకులను అధిగమించి విజయ్ ఎన్నికల్లో సత్తా చాటగలరా? వెయిట్ అండ్ సీ.